నిషిద్ధ జాబితాలోని ప్రైవేటు భూములకి స్వేచ్ఛ కల్పించాలని బాబు సర్కార్ నిర్ణయించుకుంది. వైకాపా పాలనలో నిషిద్ధ జాబితాలకు 22 అక్రమంగా చేర్చిన ప్రైవేటు భూములు గుట్టు రట్టు కాబోతోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 22ఏపై రాష్ట్ర వ్యాప్తంగా 2942 వినతులు వచ్చినాయి. ఇందులో రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చినవి 949. ఇప్పటి వరకు 11 మాత్రం పరిష్కారమయ్యాయి. గత పాలనలో వైకాపాకు వ్యతిరేకంగా ఉన్న వారి భూములకు వివాదాలు సృష్టించి నిషిద్ధ జాబితాలకు బలవంతంగా ఎక్కించారు. ఇలా ప్రైవేటు భూములు చేర్చాలంటే విధి విధానాలు ఎన్నో ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో నిర్ణయాలు జరగాలి. కానీ వైకాపా హయాంలో ఇదేమీ జరగలేదు. కక్షగట్టి మరి వీటిని నిషిద్ధ జాబితాలకు చేర్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అత్యధికంగా 22ఏకి సంబంధించిన అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, పల్నాడు, విశాఖ, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. వీటిలో కొన్నింటిని రాజకీయ కారణాలతో చేర్పించారన్న ఆరోపణలోనే. నిషిద్ధ జాబితాలోకి చేరిన భూములను విడిపించాలంటే కలెక్టర్ పర్యవేక్షణలో నిర్ణయాలు జరగాలి. ఇక్కడి నుంచి వెళ్లే ఆదేశాలను బట్టి జిల్లా రిజిస్ట్రార్ వాటి రిజిస్ట్రార్లకు అనుమతిస్తారు. అప్పటి వరకు నిషిద్ధ జాబితాలో ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ జరగవు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ప్రతి దరఖాస్తును పరిశీలించబోతున్నారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ సంబంధిత ప్రాంతాల ఆర్డీఓల ద్వారా వీటిపై విచారణ జరుపుతుంది. కొన్ని చోట్ల కోర్టు ఆదేశాలు లేదా ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి నిషిద్ధ జాబితాలోకి ఎకరా లేదా 2 ఎకరాలు చేర్చాల్సి ఉంటే సర్వే నెంబర్లోని భూమి మొత్తాన్ని చేర్చారు. దీనివల్ల బాధితులు లబోదిబోమంటున్నారు. వైకాపా పాలనలో చుక్కల భూములు, షరతులు గల పట్టాలు, ఇతర భూములు నిషిద్ధ జాబితా నుంచి భారీగా దప్పించేశారు. వీటిలో కొన్నింటికి రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అసలు దీనికి ఏమైనా పొంతనుందా? ఇక్కడేమో జాబితా నుంచి తొలగించారని వాళ్ళే రాస్తున్నారు, జాబితాకు కొంతమందిని చేర్చారని వాళ్ళే రాస్తున్నారు. ఏది కరెక్టు? అసలు రాష్ట్రంలో ఏ భూములు నిషేధంలో ఉన్నాయి, ఏ ఇయర్లో పెట్టారు? ఈ దొంగ నాటకాలు మానేసి నిజం చెప్తే సరిపోతుంది కదా. వైసీపీ హయాంలో చేర్చిని అయితే గీతే 1% ఉంటుందేమో, అంతకుముందు నిషేధంలో ఉన్నటువంటిది. అసలు భూములు రిజిస్ట్రేషన్ చేయకుండా రాజధాని ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం ఇచ్చింది ఎవరు? భూములు, వ్యవసాయ భూములు కన్వర్ట్ అయిపోతాయని చెప్పేసి నాళా పన్ను వేస్తే ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్నటువంటి పొలాలనేమో కన్వర్ట్ చేసుకుని అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చా? ఆ పక్కనే ఉన్నటువంటి వేరే వాళ్ళ భూములు అవ్వకూడదా? కొంతమందికి మాత్రమే అవ్వాలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఆయన ఎవరు, మురళీమోహన్ గారు సంబంధించినటువంటి జేబేరి ఉంటుంది ఆ విజయవాడ నుంచి ఇటు గుంటూరు వచ్చే దారిలో. దానికి పక్కనే ఉన్న పొలం కూడా ఇది కట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పక్కన ఉన్నటువంటి పొలాలన్నీ కోట్లలోకి వెళ్ళిపోతాయి. అక్కడ కూడా అపార్ట్మెంట్ కట్టేస్తారుగా. ఎందుకు అట్లా? అవన్నీ రిజిస్ట్రేషన్లకు బ్యాన్ పెట్టారు. అట్లాగే చాలా చేశారు. దుర్మార్గాలు చాలా జరిగితే ఒకవైపుకే వక్రీకరించి ప్రజలకు చెప్పడం అనేది నిత్యకృత్యం అవుతోంది. బేసిక్గా ఇదే నిజం చెప్పదలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిషేధాలు ఎవరెవరికి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి భూములు, వాటిట్లో ఏ టైంలో నిషేధం పెట్టారు? అది జగన్ పెట్టే చెప్పండి, అలాగే చంద్రబాబు పెట్టే చెప్పండి, అంతకుముందు పెట్టే చెప్పండి. అట్లాగే ఇక్కడ నిషేధం ఎత్తేస్తే మరి ఎందుకు తప్పు అన్నారు ఆ రోజున? ఇప్పుడు మీరు నిషేధం ఎత్తేస్తున్నారు. మీరు నిషేధం ఎత్తేస్తే రైటా? అంతకుముందు నిషేధం ఎత్తేస్తే తప్ప? పేదోడికి నిషేధం ఎత్తేస్తాం తప్ప? ఇప్పుడు ఈ పెద్ద వ్యవహారాలకు సంబంధించి నిషేధమేమో ఇప్పుడు ఎత్తడం అనేటటువంటిది గొప్పతనం అవుతుందా? అప్పుడు చేస్తేనేమో తప్పు అవుతుందా? ఏది పడితే అది మాట్లాడుతున్నాం, ఎలా పడితే అట్లా రాస్తున్నాం అంతే.